ఇవాళకి ఇది వస్తుందా? ఓకే, మోగ్లీ మూవీ ఇప్పుడే చూసొచ్చానమాట. నేను ఈ సినిమా చూడడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే సందీప్ రాజ్ కలర్ ఫోటో నాకు చాలా 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 ఇష్టం. సెకండ్ సినిమా వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా చూద్దాం అనుకున్నాను. సినిమా నాకు నచ్చలేదు భయ్య, అసలు ఏంట్రా బాబు అని ఫీలింగ్ వస్తా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్. పాయింట్ ఏంటి, ఒక లవ్ స్టోరీలో ఒక పోలీసోడు వస్తాడు, ఏం జరిగిందనే పాయింట్, అంతకంటే ఇంకేమీ లేదు. చాలా 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 సింపుల్ స్టోరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెట్టుకొని నార్మల్గా చూపిస్తూ ఉంటాడు స్టోరీ కూడా. నా ప్రాబ్లం ఏంటంటే ఎన్నోసార్లు చూసిన లవ్ స్టోరీయే అదే చూస్తూ ఉంటాం, దాన్ని చాలా సేపు లాగుతాడు. గట్టి కొడితే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటది, అవసరమే లేదు. ఎంత లాగ్, ఎంత స్లో నడుస్తా అంటే అసలు ఏమీ కాదు, పాయింట్కి రండి అనే ఫీలింగ్ వస్తాం అనమాట. కాన్ఫ్లిక్ట్ ఇంటర్వెల్ వచ్చేంత వరకు తెలీదు ఎందుకుంది ఇంతసేపు అని అర్థమే కాదన్నట్టు. సినిమాలో బండి సరోజ్ కుమార్ గారు ఎప్పుడు కనబడతారో అప్పుడు జనం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అది కూడా కొద్దిసేపు అయిన తర్వాత అది కూడా డైల్యూట్ అయిపోతుంది, ఎందుకంటే ఏమి జరగదు దాని తర్వాత. క్యారెక్టర్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నారు అనిపిస్తూ ఉంటది, బట్ స్టోరీలో అంత పట్టేవి ఉండదని ఫీలింగ్ వస్తా అనమాట. ఎన్నోసార్లు చూసామే ఇలాంటి సీన్స్ జరుగుతున్నాయి అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ముఖ్యంగా నితిన్ గారు జేఎం ఫిల్మ్ ఉంది కదా, అది కనబడతా ఉంటది అన్నట్టు. చాలా సినిమాల్లో చూసిన ఎలిమెంట్స్ కనబడతా ఉంటాయి. నాకు అలా ఉన్న ప్రాబ్లం లేదు, అలాంటి ఎలిమెంట్స్ ఉన్న ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అనవసరంగా దీన్ని లాగిర్రు. సినిమా లెంత్ 2 hours 40 minutes, అవసరమే లేదు. నిజంగా చెప్తున్నా, 1.5 hour స్టోరీ ఇంకో గంట సేపు లాగిరు. క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వచ్చింది. హైలైట్ ఏంటో తెలుసా, రైటింగ్ ఎలిమెంట్స్ అన్ని కనబడతా ఉంటాయి, సెటప్ ఉంటుంది, పే ఆఫ్ ఉంటుంది, ట్రాన్సిషన్స్ చాలా బాగుంటాయి, ఎడిట్లు బాగా పడతా ఉంటుంది, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చిండు కాలభైరవ, అవన్నీ వస్తూ ఉన్నాయి. బట్ నాకు అప్పటికే పేషెన్స్ వెళ్ళిపోయింది, ఎందుకు ఇంత సేపు లాగుతున్నారు అని ఫీలింగ్ వస్తూ ఉంది. అదొకటి అనుకున్నా కానీ సినిమాలో హీరోయిన్ ఆమెకి మాట్లాడలేదు, వినబడదు. ఆమెకి ఆ ఎలిమెంట్ పెట్టడం వల్ల సినిమాకి ఏ రకంగా యూజ్ అయింది క్లైమాక్స్ వరకు కూడా. అండ్ ఆల్సో దీనిలో కర్మ కాన్సెప్ట్ ఒకటి ఉంటా ఉంటది. బండి సరోజ్ కుమార్ గారిని ఒక రకంగా చూపిస్తా ఉంటారు, యాంటీ హీరో అంటారు కానీ హీజ్ అ విలన్ ఇన్ దిస్ మూవీ. కర్మఫలం అవన్నీ చూపిస్తా ఉంటారు. బట్ జరిగే సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్న తర్వాత, అప్పటి వరకు నా పేషెన్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా క్లైమాక్స్ అట్లా ఇవ్వడం వల్ల నాకు సాటిస్ఫాక్టరీగా ఇక్కడ అనిపించలేదు. ఎందుకు అట్లా అయింది నాకు అర్థమే కావట్లేదు అన్నట్టు. అనవసరంగా ఎందుకు అట్లా చేసారు, లైక్ ఇంకా చాలా రావాలి. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక లవ్ స్టోరీయా ఆర్ఎల్స్ ఒక కమర్షియల్ లవ్ స్టోరీయా? ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, విలన్ పెద్ద పెద్ద డైలాగ్స్ వేస్తా ఉంటాడు, స్వాగల్ చూపిస్తా ఉంటాడు, అవన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు క్లైమాక్స్ కూడా దానికి తగ్గట్టుగా కొంచెం సాటిస్ఫైయింగ్ గా కంప్లీట్ చేయాలి. నాకైతే మాత్రం అది మిస్ అయిందని ఫీలింగ్ వచ్చింది. అండ్ పర్ఫార్మెన్సెస్ సినిమాలో అందరూ బాగా చేశారు. బండి సరోజ్ కుమార్ గారు చాలా చాలా బాగా చేశారు. అంటే లైక్ హీఈస్ ఇన్ హిస్ ఎలిమెంట్, ఆయన ఎలా చేస్తారో అలానే కనబడుతున్నారు, మంచి అనిపించింది. అండ్ రోషన్ చాలా బాగా చేసిండు పర్ఫార్మెన్స్, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. వైవా హర్ష క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించింది. లైక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలర్ ఫోటో గుర్తుకొచ్చింది, ప్రిడిక్టబుల్ కూడా అనిపించింది. అరే ఇది జరుగుతుందని అనుకుంటాం, అది జరుగుతూ ఉంటది కూడా. బట్ దాట్ సీన్ వాజ్ డన్ వెరీ వెరీ వెల్. అట్లా అనుకున్నా కానీ ఎమోషనల్ సీన్స్ ఎక్కడ కూడా సరిగా పనే చేయలేదు. ప్రాబ్లం ఏంటంటే అది నిజంగానే ఎమోషనల్ సీనా అని అర్థం కూడా కాలేదు. అసలు ఎందుకు వచ్చింది ఆ సీన్ అర్థమే కాదన్నట్టు, అట్లా అయిపోయింది అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అనవసరంగా లాగిన అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా కల్లింబిల్లిమైంది. ఏం చెప్తున్నావు, ఎందుకు వచ్చింది, ఇదేం జరుగుతుంది, దీని వల్ల ఏం అర్థమే కాలేదు. పోనీ మీరు నిజంగా స్టోరీ కోసమే లెంత్ పెట్టుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. ఏవో ఫ్యాన్ సర్వీస్లు ఇవ్వాలి, ప్రభాస్ ఫ్యాండము, అల్లు అర్జున్ ఫ్యాండమ్ అనుకుంటే అనవసరమైన సీన్లు ఎందుకు వస్తున్నాయి? మనం ఫ్యాన్ సర్వీస్ కోసం సినిమాలో డ్యూరేషన్ పెట్టుకోవచ్చు, మంచి మంచి సీన్స్ రాసుకోవచ్చు, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి వరకు అది సినిమా స్టోరీని ఫ్లోని డిస్టర్బ్ చేయనంత వరకు మాత్రమే. అది ఒకవేళ డిస్టర్బ్ చేస్తుందంటే మాత్రం అది అవసరం లేని ఫీలింగ్ వచ్చింది. టెక్నికలీ అది యూజ్ కూడా కాలేదు. ఐ రియల్లీ లైక్ సందీప్ రాజు, స్టోరీలో కనబడుతుంది, లైక్ సింపుల్ స్టోరీ అయినా కానీ ఆయన వర్క్స్ పెట్టుకున్నాడు, సెటప్ అండ్ పే ఆఫ్ బాగుంది, ట్రాన్సిషన్స్ ఎడిటింగ్ ప్యాటర్న్ బాగా పెట్టుకున్నాడు. బట్ మెయిన్ కోర్ అయిపోయింది, ఎమోషన్ కనబడట్లేదు. అండ్ ఆల్సో అనవసరంగా లాగిన ఫీలింగ్ వచ్చింది. గట్టి కొడితే ఒక క్రిస్ప్ 2 hour మూవీ సెట్ అయిపోయేది, నిజంగా సెట్ అయిపోయేది. బండి సరోజ్ కుమార్ గారి క్యారెక్టర్ తోటి కొన్ని థింగ్స్ పెట్టుకుంటారు, నాకు అర్థం కాలేదు. రైటింగ్ డిసగ్రిమెంట్స్ జరిగినాయా ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా అన్సాటిస్ఫాక్టరీ అనిపించింది. కాలభైరవ చాలా బాగా ఇచ్చింది మ్యూజిక్. మీరు చూసారా మోగ్లీ? చూడాలంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.